హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం చేయబోయే రెసిపీ నేమ్ వచ్చి చికెన్ పచ్చడి. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీసు వాసన లేకుండా చక్కగా కడుక్కొని ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని నీళ్ళు రాకుండా ముక్కలు పిండేసి గట్టిగా బాండీలో ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి ముక్కలు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మధ్యలో 2-3 సార్లు గరిటతో చక్కగా తిప్పుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఉడికినాక ముక్కల్ని తీసి ఒక పక్కన పెట్టాలన్నమాట. మసాలాలు: ధనియాలు, లవంగ, యాలకులు, చెక్క, అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు, మిరియాలు, నిమ్మకాయలు, పువ్వు పక్కన పెట్టుకో. ఒక బాండి తీసుకొని పొయ్యి వెలిగించుకొని మనం తీసుకున్న ఈ మసాలా దినుసులన్నీ చక్కగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసేసి బాండీలో 1/2 kg నూనె తీసుకోవాలి. ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి. గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలన్నమాట. కొన్ని ముక్కలు ఏం అక్కర్లేదు, అన్ని ముక్కలు ఒకేసారి వేసేసుకొని చక్కగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు ఈ మిగిలిన టైంలో మనం వేయించుకొని పెట్టుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట. చక్కగా మిక్సీ మెత్తగా పొడిలాగా మిక్సీ వేసుకోవాలి. అల్లం పేస్ట్తో సహా మిక్సీ వేసి అలా ఏగి ఉన్న నూనెలోనే అల్లం పేస్టు, తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. గరిటతో 2-3 సార్లు అటు ఇటు తిప్పి అన్నీ సరిపోయినలో టేస్ట్ చేసుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని దీంట్లో కలుపుకోవాలి. అన్నీ చక్కగా కలిసినాక ముందుగా మసాలాలు వేయించుకున్నాం కదండి, అవన్నీ మెత్తగా మిక్సీ పట్టి ఆటిపొడి కూడా వీటిల్లో లాస్ట్కి చక్కగా కలుపుకొని తర్వాత మొత్తం చల్లారాక నిమ్మకాయ నీళ్ళను కలుపుకోవాలండి. అప్పుడు మనకి చక్కటి చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది.